మిత్రులారా నమస్తే. ఎట్టకేలకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ మీద బయటకు వస్తున్నారండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవై, జస్టిస్ విశ్వనాథన్ ఇద్దరూ కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి వ్యాఖ్యలతో సిసోడియాకి బెయిల్ మంజూరు చేశారు. వాళ్ళు ఈ సందర్భంగా ఏమన్నారంటే, అది ముఖ్యం మిత్రులారా, ఈ కేసు అంతా మనకు తెలుసు, ఏం జరిగిందో ఏమిటో, దీని మీద ఎవరెవరు ఎప్రూవర్లుగా మారిపోయారు, ఈ ఎట్లా జరుగుతుంది ఏమిటనేది. కానీ 18 నెలలుగా సిసోడియాని జైల్లో పెట్టిన తర్వాత ఒకటంటే ఒకటి కూడా సాక్ష్యం చూపించడం కాదు కదా, కనీసం ట్రయల్ కూడా స్టార్ట్ కాలేదంట, విచారణే ప్రారంభం కాలేదు. న్యాయమూర్తులు అన్న మాటను చూస్తుంటుంటే దిస్ ఈజ్ ద ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్ అన్నారు. అంటే న్యాయాన్ని అపహాస్యం చేయడం, న్యాయాన్ని పరిహసించడం అన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు అంటే వాళ్ళు ట్రయల్ ఎప్పటికి కంప్లీట్ చేస్తారనేది కాదు, అసలు రిమోటెస్ట్ పాసిబిలిటీ ఆఫ్ ద కంప్లీషన్ అన్న మాట వాడారు. అంటే సుదూరంగా ఎక్కడా కూడా కనిపించడం లేదు. వీళ్ళు అసలు ట్రయలే అంటే విచారణే ప్రారంభించకుండా ఇంకా కంప్లీట్ ఎప్పటికి చేస్తారు? మళ్ళీ ట్రయల్ కోర్టుకి అతన్ని పంపించడం ఏమిటిదంతా? ఇంత సుదీర్ఘకాలం ఎందుకు మీరు ఒక వ్యక్తిని జైల్లో పెట్టి ఉంచాలి అని చెప్పి న్యాయమూర్తులు ఎడాపెడ చెడమడ చేవాట్లు పెట్టాల్సినటువంటి పద్ధతిలో వాళ్ళకి తెలిసినటువంటి మంచి భాషలో చక్కగానే వాళ్ళకి మొట్టికాయలు వేశారు. ఎవరికి? సిబిఐకి కానీ అలాగే ఈడీ వారికి కానీ. వాళ్ళ వాదనలు వాళ్ళు 2023 ఫిబ్రవరి 26న అరెస్ట్ చేశారండి. దీని మీద 495 మంది సాక్షులు ఉన్నారు, వేల కొద్ది డాక్యుమెంట్లు ఉన్నాయి, లక్షల పేజీలతో ఉన్న డాక్యుమెంట్స్. ఇవన్నీ ఎప్పటికి చదవాలి, ఎప్పుడు ఈ సాక్షులను విచారించాలి, అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది? అంత అయోమయంగా ఉంది ఇదంతాను. ఏమిటి ఇంత సుదీర్ఘకాలం ఎందుకు టైం తీసుకుంటున్నారు అని చెప్పేసి. అప్పటి వరకు మీరు ఒక అపరాధిని నిరూపించేంత వరకు కూడా అతను నిరపరాధే కదా. సో మీరు ఆరోపిస్తున్నారే అవినీతి ఆరోపణలు, అతన్ని అలా అంధకారంలో జైల్లో పెట్టి ఉంచడం సబబేనా? అతనితో మీరు ఆడుకుంటున్నారా? న్యాయం కోసం వ్యక్తి ఇన్ని సంవత్సరాల పాటు, ఇన్ని నెలల పాటు ఈ పోస్ట్ నుంచి ఆ పోస్ట్కి, ఆ పోస్ట్ నుంచి ఈ పోస్ట్కి, అంటే ఈ స్తంభం నుంచి ఆ స్తంభంకి పరుగులు తీయాలా? అంటే ఒక వ్యక్తిని మీరు వైకుంఠపాళి ఆడిస్తున్నారా? స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అన్న మాట కూడా వాడారు వాళ్ళు. ఇదండి మిత్రులారా, దీంట్లో స్పందనలు ఇవన్నీ కూడా కోర్స్ చాలా సహజంగానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి రాఘవ్ చడ్డా, అతను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, అతను ఏమన్నాడంటే ఇది మొత్తం దేశానికి అంతటికే చాలా సంతోషకరమైనటువంటి వార్త అన్నాడు. ఈ వార్త సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది అనేటటువంటి వార్త తెలిసేటప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఆతిషి ఒక స్కూల్ ఫంక్షన్లో గెస్ట్గా హాజరై ఉంది. ఆమె తెలిసిన వెంటనే ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంది, బరస్ట్ అయ్యింది. మంచి విద్యా విధానం కోసం, నిరుపేద విద్యార్థులకు కూడా సూపర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేయడం కోసం ఏ వ్యక్తి అయితే పాటుపడ్డాడో ఆ వ్యక్తిని జైల్లో పెట్టారు. ఎట్టకేలకు న్యాయం గెలిచింది అని చెప్పి, ఇది విద్యార్థుల విజయం అని చెప్పి ఆ సభలో ఆమె మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుందట. ఇదంతా ఇలా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎట్లా మాట్లాడుతుంటే, వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ నాయకులు, ఇళ్ళలగ్గానే పండగ కాదు, బెయిల్ రావడం అంటే ఇదేం విజయం కాదు, ఆయన నిర్దోషి అయిపోయినట్టుగా కాదు అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఎద్దేవా చేస్తూ అపహాస్యం చేస్తూ, సరే న్యాయం ఎలాగో అపహాస్యమైందని న్యాయమూర్తులే చెప్తున్నారు, వారు మరో రకంగా అపహాస్యం చేస్తున్నారు. ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేటటువంటిది కాదు. కానీ ఈ మొత్తం న్యాయ ప్రక్రియలో ఎందుకంటే టాప్ మోస్ట్ పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళకే ఈ విధంగా జరుగుతుంటుంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఎట్లా ఉంటుంది కోర్టుల్లో? ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తికి 18 నెలల పాటు జైల్లో ఉండి కూడా
ఇంకా ట్రయలే స్టార్ట్ కాలేదంటే ఇక మామూలు వాడి పరిస్థితి ఏంటండి? ఇది చాలా అంటే నిజంగా కూడా మనందరికీ దిగ్భ్రాంతి కలిగించేటటువంటి, మొత్తం న్యాయ వ్యవస్థకే కళ్ళు తెరిపించేటటువంటి గొప్ప వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తులు. మిత్రులారా, అఫ్కోర్స్ ఇంకా విచారణ చేపట్టాలి. దాని మీద అంతా కూడా సాక్షులు ఎన్నో వేల లక్షల పేజీల డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తిరగేయాలి. ఏం జరిగినా జరుగుతుంది, అదంతా అనవసరం. కానీ ఈ విధమైనటువంటి ఇక అవాంఛిత జాప్యం ఏదైతే అన్వాంటెడ్ అంటే ఆ స్పీడీ ట్రయల్ అనేటటువంటి దాన్ని డిప్రైవ్ చేయడం ఒక వ్యక్తికి ఇది చాలా దుర్మార్గం అని న్యాయమూర్తులు చెప్పారు. ఇది మిత్రులారా, ఏది ఏమైనా 18 నెలల తర్వాత అయినా సరే అద్భుతంగా విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన మనీష్ సిసోడియా ఈరోజు బయటకు వచ్చాడు. అయితే సాలిసిటర్ జనరల్ ఒక మెలిగిపెట్టడానికి ట్రై చేశాడు. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళకూడదు అది ఇది అని చెప్పి, దాన్ని ఏమి వాళ్ళు న్యాయమూర్తులు అంగీకరించలేదు. ఆయన చేసిన రిక్వెస్ట్కి వాళ్ళు రిజెక్ట్ చేశారు. అయితే అతను పాస్పోర్ట్ని సబ్మిట్ చేసి అధికారుల దగ్గర వారానికి ప్రతి వారం సోమవారం బుధవారం ఇప్పుడు అటెండ్ అవ్వాలని చెప్పారు. మొత్తానికి ఏది ఏమైనా ఆయన దోష నిర్దోష అనేది కాదు, కానీ ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇన్ని నెలల పాటు విచారణే ప్రారంభం కాకుండా అట్లాగా చీకటి కొట్టంలో మగ్గి ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక మన న్యాయ వ్యవస్థలో ఏ విధమైనటువంటి ప్రక్షాళన జరగాల్సి ఉందనేటటువంటి కొన్ని అభిప్రాయాలకు తావిస్తోంది సిసోడియా కేసు. సో సిసోడియాకి మనం అందరం కూడా అభినందనలు చెబుదాం. ఆయన భవిష్యత్తులో నిర్దోషిగా కూడా బయటపడతాడని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.